చిత్ర పరిశ్రమలో విచిత్రాలు ఎన్నో. కెమెరా ముందు భయపడి 2 ఏళ్లు సాధారణ నటిగా ఉన్న సావిత్రి దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్కి సమవుజ్జిగా నటించి ఔరా అనిపించుకోవడం విశేషం. ముగ్ధ మనోహర రూపం, ఆకర్షణీయమైన కళ్ళు, చక్కని పలువరుస, చిన్ని పెదాలు, మల్లెల గుబాళింపు వంటి నవ్వు, నాట్యం లాంటి నడక, సప్తస్వరాల వంటి హావభావాలు ఇవన్నీ పెట్టని ఆభరణాలుగా సావిత్రిని వెండితెర సామ్రాజ్ఞిని చేశాయి. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాలి. నిన్ను ఉడికించడానికి ఇంత కావాలా పారు? ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు, కంటికి పైన వస్తుంది. నీకోసం వెతికి వెతికి తెచ్చాను. దీని తలతళ బిలమిలా చూశావంటే కళ్ళు జిగాలు మనాల్సిందే. మరపురాని బహుమానం, రవ్వలాంటి కన్యకు రత్నాల కంఠహారం. చూడు, ఎందుక నవ్వు? ఎందుకా? ఎందుకు? ఇదిగో ఈ కారం నీకు ఇంకా తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ ముద్దొస్తున్నావు. కానీ ఉన్న చిట్టంతా ఇప్పుడే వలకబోస్తే మరి పెళ్ళినాడో? మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవేమో. తరాలు మారినా ఆమె పట్ల తరగని అభిమానం మనది. కథానాయికగా, భార్యగా, ప్రియురాలిగా, వదినగా, తల్లిగా, చెల్లిగా, ముఖ్యంగా త్యాగమయ్యే పాత్రలో ఆమె నటన మహోజ్వలం, మనోహరం. దాదాపు 300 చిత్రాల్లో నటించిన సావిత్రి పాత్రలు నేటికి మనం మరిచిపోలేకపోవడానికి కారణం ఆయా పాత్రల్లో ఆమె జీవించి ఉండడమే. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలు, అలిగిన వేళనే చూడాలి. కొల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి. పగలన కారే ఎనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయు మూగ జీవులు, ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్య జీవులు.